కోట్లాది హిందూ భక్తుల కల అయోధ్య రామ మందిర్. ఇప్పటికే అయోధ్య రామ మందిర్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి, ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటారు. అలాంటి అదృష్టమే హైదరాబాద్కు చెందిన శరత్ బాబుకు దక్కింది. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఆయన అడుగుదాం. మీకు ఇప్పుడు వచ్చిన అవకాశం ఒక అవకాశం కాదు, ఒక అదృష్టం. సో ఎలా అనిపిస్తుంది? నమస్కారం. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి మేము ఈ పనులు చేయటానికి ముందు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తలుపులు మొత్తం మేము తయారు చేశాము. ఆ గుడికి చేసిన పనులు చాలా బాగా వచ్చినాయి అని మాకు పేరు వచ్చింది. బహుశా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఆశీస్సులతో మాకు ఈ పని వచ్చిందని అనుకుంటున్నాము. ఆ తర్వాత చాలా పనులు మేము చేశాము. అనంత శేషశయన శ్రీ మహావిష్ణుమూర్తి విగ్రహం తయారు చేశాము. ఇక్కడ శ్రీరాములు వారి విగ్రహం తయారు చేస్తున్నాము. శ్రీ భవ్య మందిరం అయిన శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అన్ని రకాల తలుపులు మేము తయారు చేస్తున్నాము. ఇప్పుడు 18 తలుపులు మెయిన్ డోర్లు అంటారు. గర్భగుడి చుట్టుపక్కల మండపాలు అన్నిటికీ మెయిన్ డోర్లు అన్నీ తయారు చేశాము. ఇవన్నీ కూడా నగారా శైలిలో తయారైనవి. సుమారు 60 మంది మా కంపెనీ తరపున కళాకారులు అక్కడే ఉండి తయారు చేస్తున్నారు ఈ తలుపులన్నీ కూడా. ఇప్పుడు రేపు ప్రధానమంత్రి ఓపెన్ చేయబోయేదానికి అన్నీ మా తరపున మా పనులన్నీ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. చుట్టుపక్కల బిల్డింగులకి మేము ఎక్స్ట్రా పనులు చేస్తున్నాము. ఇప్పుడు 18 తలుపులు ఇప్పటి వరకు ఎన్ని తలుపులు పూర్తయ్యాయి, ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? రేపు ఓపెనింగ్ కావాల్సినవి మొత్తం పూర్తయినాయి. ఆ తర్వాత బిల్డింగ్ ఇంకా మిగతా ఎక్స్టెండెడ్ గుడి కట్టేటప్పుడు అవసరమైన అన్ని తలుపులు చేయటానికి మేము అక్కడే ఏర్పాటు చేశాము. ఇంకొక సంవత్సరం పాటు పని ఉండొచ్చు. ఇప్పుడు రామ మందిర్లో పాల్గొనాలి చాలా మంది ప్రత్యేక, మీకు అలాంటి అదృష్టం దక్కింది. సో ఈ టెండర్ ఏ విధంగా దక్కింది? ఇండియా నుంచి ఒక కలప పనే కాదు, రాళ్ల పని కానీ అది కానీ ఇది కానీ ఇండియాలో ఉన్న అతి మంచి కార్యక్రమాలు చేసే కళాకారుల్ని వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసి మాకు పని ఇస్తున్నారు. అట్లాగే అయోధ్యకి మమ్మల్ని ముందు ఒక మోడల్ తయారు చేసి ఇవ్వమని చంపత్రాయ్ గారు ఆదేశించారు. ఆ ప్రకారం మేము గుడి ఎలా ఉండబోతుంది అని కలపలో మేము తయారు చేసిన మోడలు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దర్శన మార్గంలో అది పెట్టాక శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి, ఎల్ఎన్టీ నుంచి, టాటా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ నుంచి మాకు తర్వాత పిలుపు వచ్చింది. తర్వాత మా పనులు, మా పాస్ట్ రికార్డు, యాదాద్రిలో మేము చేసిన పనులు చూసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు 18 తలుపులు చూసుకున్నట్లయితే మొత్తం బంగారంతోనే తయారు చేశారా? అండ్ వాటి వెడల్పు ఎంత, పొడవు ఎంత, వాటికి సంబంధించిన డీటెయిల్స్? గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు, 8 అడుగులు ఎత్తు, 5 అంగుళాల మందం. పూర్తి బంగారం తాపడం జరుగుతుంది. లోపల మొత్తం బలార్షా టీకుడ్తో చేశాము. చుట్టుపక్కల తలుపులన్నీ కూడా 9 అడుగులు ఎత్తు, సుమారు 5 అంగుళాలు రకరకాల వెడల్పుల్లో జరుగుతున్నాయి పనులు. గతంలో యాదాద్రికి వర్క్ చేశారు, ఇప్పుడు అయోధ్యకి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఆ రెండింటికి డిఫరెన్స్ ఏముంది? యాదాద్రి నరసింహస్వామికి మేము బాగా చేశాము, ఆయన అనుగ్రహించారు కాబట్టి అయోధ్యకు మమ్మల్ని పిలిచారు అనిపిస్తుంది. అయితే ఇది చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతో చేయాల్సిన పనులు. మమ్మల్ని పిలిచారు అని చెప్పి మేము ఎంతో కేర్ఫుల్గా ఈ పని చేయడానికి నిత్యం టెన్షన్ పడుతూ ఉంటాము. ఈ పని చాలా బాగా కుదిరింది ఫైనల్గా. ఇంకా చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది, కంటిన్యూగా చేస్తున్నాము. అంటే రోజు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతమంది వర్కర్స్ పాల్గొంటున్నారు? 24 గంటలు 2 షిఫ్ట్లో చేసాము మొన్నటిదాకా. ఇప్పుడు కొంచెం పని ఒత్తిడి తగ్గింది. అయితే సుమారు 60 మంది పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మన వెనుకున్న ఏదైతే రామ మందిర్ స్టాచ్యూ ఉన్నదో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ ఇది ఎక్కడ ఉండబోతుంది? అయోధ్యకు తీసుకెళ్తారా? ఇది శ్రీరాములు వారు లంకని జయించాక వెనక్కి అయోధ్య వచ్చేటప్పుడు వారితో ఉన్న పరివారం మొత్తాన్ని 3D ఫామ్లో ఈ ప్రపంచంలో కల్లా 2వ అతిపెద్ద బర్మా టేకు ముద్దులో మేము చెక్కడం జరుగుతుంది. ఇది సగమే పూర్తయింది, ఇంకా పని ఉంది దీనిలో. ఇది ఇక్కడే ఉంది ప్రస్తుతానికి. అయోధ్య నుంచి వచ్చి వాళ్ళకి నచ్చింది అన్నారు. మరి శ్రీరాములు వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తారో, మా నిర్ణయం ఏం లేదు. ప్రతి ఒక్కరు అయోధ్య రామ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారు. సో మీరు అయ్యారు. అండ్ ఏ విధంగా అనిపిస్తుంది? అండ్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంది? ఓవరాల్గా ఇప్పుడు మీకు వస్తున్న రెస్పాండ్ ఏ విధంగా ఉంది?
చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి. సో మనం ఓపెనింగ్ కూడా చూసుకున్నట్లయితే ఆహ్వానం కూడా ఎవరికి లేదు, దాదాపు ప్రధానమంత్రి తప్ప ఎవరికి గవర్నర్ వీళ్ళు రావద్దని కూడా చెప్పారు. సో మీరు నేరుగా పాల్గొంటున్నారా, ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? ఆహ్వానం ఇప్పుడు ఆహ్వానం అంటే మమ్మల్ని అందులో భాగంగా పిలిచారు, పనిచేసే మేమే కాదు అందరినీ కూడా. అయితే ఆహ్వానం కన్నా మేము తలుపులే భగవంతుడి చేస్తున్నాం కాబట్టి అది ఇంకా పెద్ద గౌరవం, అది అదృష్టంగా భావిస్తున్నాము. తెలంగాణ నుంచి బహుశా మేమే చేస్తున్నట్టున్నాం, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మెయిన్గా పనిచేసేది మా కంపెనీయే చేస్తుంది. మొత్తం మీద అయోధ్య రామ మందిరం సంబంధించిన ఏదైతే 18 తలుపులు ఉంటాయో మెయిన్ గర్భగుడి సంబంధించి మొత్తం హైదరాబాద్కు చెందిన శరత్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈ నెల వచ్చే నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం ఉంది. అందులో ఆహ్వానం కూడా అందిందని ఒకవైపు శరత్ బాబు చెప్తున్నారు. అండ్ ఇది దక్కడం తెలుగు వాళ్ళకు ఒక తెలుగువాడిగా మొత్తం గర్వంగా ఉందని శరత్ బాబు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.